విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు 12 పేజీలతో లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన విద్యుత్ అంశాలను కూలంకషంగా వివరించారు. దామరచర్ల విద్యుత్ కేంద్రంపై విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి తన హోదాకు తగినట్టుగా ప్రవర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ నాయకుడిలాగా ఆయన తనపై ఆరోపణలు చేశారని కేసీఆర్ లేఖలో రాశారు. విద్యుత్ కేంద్రం నిర్మాణంలో గాని విద్యుత్ కొనుగోలులో గాని ఎక్కడా అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వ రంగ సంస్థల నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని వివరించారు. ఇందులో అన్ని నిబంధనలు పాటించామని చెప్పారు. ఇలా అనేక అంశాలను కేసీఆర్ తన లేఖలో వివరించారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు 12 పేజీలతో లేఖ రాశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన విద్యుత్ అంశాలను కూలంకషంగా వివరించారు. దామరచర్ల విద్యుత్ కేంద్రంపై విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి తన హోదాకు తగినట్టుగా ప్రవర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ నాయకుడిలాగా ఆయన తనపై ఆరోపణలు చేశారని కేసీఆర్ లేఖలో రాశారు. విద్యుత్ కేంద్ర నిర్మాణంలో గాని విద్యుత్ కొనుగోలులో గాని ఎక్కడా అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. తాము ప్రభుత్వ రంగ సంస్థల నుంచే విద్యుత్ కొనుగోలు చేశామని వివరించారు. ఇందులో అన్ని నిబంధనలు పాటించామని చెప్పారు. ఇలా అనేక అంశాలను కేసీఆర్ తన లేఖలో వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, కేసీఆర్ రాసిన లేఖలో అసలు ఏముంది? రాణి, కేసీఆర్ చాలా సుదీర్ఘ లేఖ రాశారు. 12 పేజీలతో చాలా అంశాలను చాలా క్లియర్గా వర్డ్ టు వర్డ్ వివరిస్తూ ఆయన లేఖ రాశారు. ఏదైతే కమిషన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ మీద కమిషన్ ఏర్పాటు చేసిందో దానికి చీఫ్గా ఉన్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారికి ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఇందులో చాలా అంశాలు వివరించారు. ఆయన రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, లోటు విద్యుత్ ఎట్లా ఉంది, ప్లస్ ఇప్పుడు సర్ప్లస్ ఎట్లా అయింది, అండ్ ఈ కాలక్రమంలో ఈ 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు ఇందులో. అయినా దాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాము. ఒకప్పుడు ఎట్లా ఉండే 2014 ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే, వ్యవసాయానికి కానీ గృహ అవసరాలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో 2014 ముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో అది ఎట్లా ఇచ్చింది, కరెంట్ ఎట్లా ఉండేది, గ్రామాల్లో ఎట్లా ఉండేది, వ్యవసాయానికి ఎట్లా కరెంట్ వచ్చేది, కేవలం 3 గంటలు, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ వచ్చేది. అప్పుడు ఆ విషయాన్ని ఆయన తన లేఖలో వివరించారు. మండల కేంద్రాల్లో దాదాపు 8 గంటలు కరెంటు కోతలు ఉండేవి. అంటే ఇప్పుడున్న పరిస్థితిని మనం ఒకసారి అప్పటికిప్పటికి అంచనా వేసుకుంటే మనకు పరిస్థితి అర్థమవుతుంది. 8 గంటలు కరెంటు కోతలు మండల కేంద్రాల్లో అది ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, మండల కేంద్రాల్లోనే 8 గంటల విద్యుత్ కోతలు. అప్పుడు ఇట్లా సిటీలో కూడా, హైదరాబాద్ సిటీలో కూడా 4 నుంచి 6 గంటల కోతలు, పరిశ్రమలకు ఏమంటారు వీకెండ్లో కరెంటు కోతలు వాళ్ళకి, ఇట్లా వారంలో 1-2 రోజులు పవర్ హాలిడేలు ఇచ్చిన రోజులు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ విషయాలను ఆయన తన లేఖలు ప్రస్తావించారు. అట్లాగే ఇక ముఖ్యంగా మనం ఇందులో చెప్పుకోవాల్సింది కేసీఆర్ తన లేఖలు చెప్పిన అంశాలు. విభజన చట్టంలో కేటాయింపులు ఎట్లా చేశారు, ఆ కేటాయింపులు ఎంతవరకు అమలయ్యాయి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు కరెంటు మీద కానీ మిగతా వాటి మీద కానీ నానా యాగి చేస్తున్నారు వీళ్ళు. అయితే అప్పుడు ఏదైతే విభజన చట్టాన్ని రచించింది ఎవరు, అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, అందులో విద్యుత్ కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, అవి తర్వాత ఎంతవరకు అమలయ్యాయి అనే విషయాలను కూడా ఆయన ఇందులో వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 59.89% విద్యుత్ను కేటాయించారు. అదే ఏపీకి వచ్చేసి 46.11% కేటాయించారు. ఇది ఎంత 10 ఏళ్ల పాటు ఈ కేటాయింపులు కొనసాగుతాయని అప్పుడు చెప్పారు. కానీ అది మనకు సరిపోదు. అప్పుడు ఇచ్చిన వాళ్ళు చెప్పిన కరెంటు అప్పుడున్న అవసరాలకు సరిపోదు. ఎందుకంటే అప్పుడే మనకెంత దాదాపు 2700 లోటు ఉన్నది విద్యుత్. అప్పుడున్న మన అవసరాలను బట్టి 2700 మెగావాట్ల లోటు ఉన్నది. ఆ లోటును భర్తీ చేసుకోవడానికే ఇప్పుడు ఆ
కోతలు ఉండేవి ఆ రోజుల్లో, అన్ని కోతలు కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంటు కోతలు ఆ స్థాయిలో ఉండేవి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ మనకు ఏపీలో ఉన్న విద్యుత్ కేంద్రాలు వాటి నుంచి మనకు కేటాయించిన విద్యుత్తులో 53.89% కేటాయిస్తే అది మనకు రాలేదు. దాంతో ఇది పోయి అది పోయి మనకు దాదాపు అదొక 1500 మెగావాట్ల లోటు వచ్చింది. ఇంకా ఎక్స్ట్రా 2700 ప్లస్ అదొక 1500 ఎక్స్ట్రా లోటు వచ్చింది. అట్లా గ్యాస్ ఆధారిత విద్యుత్ మీద రావాల్సింది కూడా రాలేదు. టోటల్గా గ్యాస్ ఆధారిత విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, ఇవన్నీ మన జల విద్యుత్ ఇవన్నీ కలిసి దాదాపు 2400 మెగావాట్ల విద్యుత్ లోటు వచ్చింది. అప్పుడు 2400 వీటి ద్వారా వచ్చింది. అప్పటికే మనకు ఉన్నది 2700 మెగావాట్ల లోటు ఉంది. అంటే రెండు కలిసి 5100 మెగావాట్ల లోటు వచ్చింది మనకి విద్యుత్. 2014లో మన పరిస్థితి అది. అంత లోటులో ఉన్న విద్యుత్ని ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దాదాపు 20,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్. అంటే మనకు అప్పుడు ఎంత? 7,700 చిల్లర 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉండే అప్పుడు మనకంటే. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, జల విద్యుత్ కేంద్రాలు కావచ్చు, సోలార్ విద్యుత్ కేంద్రాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా మనకు వచ్చే విద్యుత్తు 7,778 మెగావాట్లు మాత్రమే 2014లో మనకున్న విద్యుత్తు. దాన్ని ఇప్పుడు దాదాపు 20,000కు పెరిగింది. యాక్చువల్గా మొన్నటి వరకు ఎంత అంటే 18,453 మెగావాట్లు మనకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు భద్రాద్రి, యాదాద్రి కావచ్చు, మన ఎన్టీపీసీ రామగుండం కావచ్చు, మిగతా విద్యుత్ కేంద్రాలు భూపాల్పల్లి ఆ విద్యుత్ కేంద్రాలు ఇట్లా ఇవన్నీ కలిసి మనకు 18,453 మెగావాట్ల విద్యుత్ వచ్చింది స్థాపిత సామర్థ్యం. అంటే అంత స్థాపిత సామర్థ్యం అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి మనకు అప్పటికి అందుబాటులోకి ఉన్న విద్యుత్ సామర్థ్యం ఎంత ఉంది? ఒక రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది, దాని నుంచి ఎంత వస్తున్నది, ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఎంత విద్యుత్ వస్తున్నది, దాన్ని స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంటారు. అప్పటి వరకు మనకు ఉండి దాని నుంచి వస్తున్నది అంతే, ఆ రోజుకు మనకు అందుతున్న విద్యుత్ అది. ఆ లెక్కన చూస్తే మనకి 18,453 మెగావాట్లు ఉండేది. దానికి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ రీసెంట్గా మనకి అందుబాటులోకి రాబోతుంది త్వరలో. అదొక 1,600 మెగావాట్లు రాబోతుంది. ఓవరాల్గా అది 4,000 మెగావాట్ల ప్లాంట్ అది. బట్ ఇప్పుడు మనకు త్వరలో 2 ప్లాంట్లు మొన్న ఓపెన్ అయ్యాయి. అది దాని ద్వారా మనకు ఒక 1,600 మెగావాట్ల విద్యుత్ మనకు అందుబాటులోకి రాబోతుంది. సో ఇదంతా కలిపి దాదాపు 20,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి మనం వచ్చినాం. ఈ విషయాన్ని కేసీఆర్ గారు తన లేఖలో వివరించారు. అంటే 7,778 మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి తీసుకొచ్చిన విషయాన్ని కూడా ఆయన ఇందులో వివరించారు. అట్లాగే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఎట్లయితే స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగింది, విద్యుత్ మనకు అందడం పెరిగింది, లోటు తగ్గుతున్నది, కంటిన్యూస్గా విద్యుత్ ఇవ్వడం పెరుగుతున్నది, దాంతో పరిశ్రమలు వస్తున్నాయి, కొత్త ఆల్రెడీ గతంలో మూతపడిన పరిశ్రమలు కూడా రీఓపెన్ అయినాయి. దీని ద్వారా మనకెప్పుడు 2014లో 1,196 యూనిట్లు తలసరి విద్యుత్ వినియోగం 1,196 యూనిట్లుగా ఉండే, అది ఇప్పుడు వచ్చేసేసరికి 10 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు 2023 చివరిలో మనం తీసుకుంటే 2,349 యూనిట్లు 2,349 యూనిట్లు ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఉన్నది. అంటే దాదాపు రెట్టింపు అయింది విద్యుత్ వినియోగం అనేది. అంటే ఆ స్థాయిలో మన విద్యుత్ ఉత్పత్తి చేసినాము మేము. కాబట్టే విద్యుత్ వినియోగం అప్పుడున్న తలసరి విద్యుత్ వినియోగానికి ఇప్పుడున్న విద్యుత్ వినియోగానికి ఇంత డిఫరెన్స్ వచ్చింది, ఇంత పెరిగింది అనే విషయాన్ని కూడా ఆయన తన లేఖలో వివరించారు. ఇంకా ఇట్లా చాలా విషయాల్ని అయితే దీంతో పాటు ముఖ్యంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈ ఇష్యూలో బాగా చర్చ జరుగుతుంది. కొనుగోలులో అక్రమాలు జరిగినాయి, కొనుగోలు చట్ట ప్రకారం జరగలేదు, ఇందులో భారీగా అవకతవకలు జరిగినాయి అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన ఆరోపణ. దీనికి క్లియర్గా కేసీఆర్ తన లేఖలో వివరణ ఇచ్చారు. ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ని మనం ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసింది గత ప్రభుత్వం. మనకి ఎందుకంటే అందుబాటులో ఉన్న రాష్ట్రం, అక్కడ మిగులు విద్యుత్ ఉంది కాబట్టి అక్కడ నుంచి విద్యుత్ కొనుగోలు చేసింది. అయితే ఇది కొనుగోలు చేయడంలో కావచ్చు, దీనికి సంబంధించి గతంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2014-15లోనే ఆయన చాలా అభ్యంతరాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఉన్నారు ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేగా. ఆయన అప్పుడు చాలా అభ్యంతరాలు చెప్పారు. దీని మీద ఇందులో ఒక అంశాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు, అది నేను చదివి వినిపిస్తాను. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అప్పటికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు ఆక్షేపణలో ఉండి ఉంటే
ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రైబ్యునల్కు వెళ్ళే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టుకు కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఏ అప్పీల్కు వెళ్ళలేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు, ఎలక్ట్రిసిటీ అప్పీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటీవల ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. సో ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల విషయంలో శ్వేతపత్రాలు, విద్యుత్ సంబంధించి శ్వేతపత్రాలు విడుదల శాసనసభలో చర్చ కూడా పెట్టారు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న, ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయింది అని ఇందులో ప్రస్తావించారు కేసీఆర్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు ఆల్రెడీ ఇది కరెక్టే, అంతా యాజ్ ఆన్ చట్ట ప్రకారం ఉంది, లెక్క ప్రకారమే ఉంది అని చెప్పేసి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పారో అప్పుడే మన ఈఆర్సీలు చెప్పినా కూడా ఇప్పుడు ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రి అవగానే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు దాని మీద, విద్యుత్ కొనుగోలు కావచ్చు వీటి మీద. ఎప్పుడైతే 2014లో అభ్యంతరం చెప్పినప్పుడే దానిపైన క్లారిఫికేషన్ వచ్చింది, అన్ని చట్ట ప్రకారం ఉన్నాయని చెప్పి మళ్ళీ ఈఆర్సీ ఓకే చేసిన తర్వాత ప్రొసీడ్ అయింది. 1000 మెగావాట్ల కొనుగోలుకు సంబంధించి యాక్చువల్గా 2000 మెగావాట్లు అనుకున్నారు, అది ఒక 1000 మెగావాట్లు ఆగిపోయింది. 1000 మెగావాట్లు తీసుకునే దానికి ఏదైతుందో అది కొనసాగింది, ప్రాసెస్ కొనసాగింది. కానీ ఇప్పుడు ఏదైతే ఆయన ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ దాని మీద ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జరిగింది. అయితే ఇందులో ఎవరైతే ఈ కమిషన్కి చీఫ్గా ఉన్నారో జస్టిస్ నరసింహారెడ్డి, ఆయన గతంలో హైకోర్టు జస్టిస్గా పనిచేశారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయనకు ఈ విషయం మీద అవగాహన లేకుండా ఆయన ఎలా ఇచ్చారు ఇది అనేది ఈయన ప్రధాన అభ్యంతరంగా చెప్పారు. కేసీఆర్ తన లేఖలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒక హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా గతంలో పనిచేసిన వ్యక్తి కనీసం ఇట్లాంటి వాటిపై ఎందుకు అవగాహన లేదు, ఈఆర్సీ ఒకసారి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, ఈఆర్సీ తీర్పు ఇచ్చిన తర్వాత వాటి మీద ఇట్లాంటి కమిషన్లు కానీ ఎంక్వైరీలు కానీ వేయొద్దు అని చెప్పేసి ఒక తీర్పు ఉన్నది, ఆల్రెడీ ఒక చట్టం ఉన్నది. అట్లాంటప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను గవర్నమెంట్ ఎట్లా వేసింది, దీని బాధ్యతలను ఒక జస్టిస్గా ఉండి ఆయన ఈ బాధ్యతలు ఎట్లా తీసుకున్నారు అనే దాన్ని కూడా కేసీఆర్ తప్పుపట్టారు తన లేఖలో. ఇక మన యాదాద్రి దామర్చెర్ల పవర్ ప్లాంట్కి సంబంధించి అసలు అక్కడ పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ కొనుగోలులో కావచ్చు వీటికి సంబంధించిన అవకతవకల మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. అయితే ఆ నిర్మాణం చేపడుతున్నది BHEL, అదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ రంగ సంస్థ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇక్కడ థర్మల్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సో జరిగింది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మధ్యనే ఈ ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి విద్యుత్ కొనుగోలు కావచ్చు, పరికరాల కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం 2 సంస్థలు, 2 రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మధ్యలోనే జరిగినాయి. అట్లాంటప్పుడు ఇందులో ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు. ఎందుకంటే 2 ప్రభుత్వ రంగ సంస్థలు అయినప్పుడు ఎక్కడ కూడా ధరల విషయంలో కావచ్చు, ఇంకో దగ్గర ఎక్కడ కూడా తప్పుదారి పట్టించి చేయడానికి ఉండదు. దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అయ్యి దాని ప్రకారం మాత్రమే రేట్లు నిర్ణయిస్తారు. ఆ రేట్ల ప్రకారమే కొనుగోలు జరుగుతుంది. కానీ ఇక్కడ దీని మీద చాలా ప్రాపగండా నడుస్తున్నది చాలా రోజుల నుంచి, దీనిలో కూడా అవకతవకలు జరిగినాయని. కానీ ఆ విషయాన్ని కూడా కేసీఆర్ ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, ఎట్లా చేశారు, ఎందుకు చేశారు, ఈ సూపర్ క్రిటికల్ ఏమంటారు ఇందులో కొన్ని ఉంటాయి, సూపర్ క్రిటికల్ పరిజ్ఞానం ఇవన్నీ ఉంటాయి. అందులో ఎట్లా తీసుకున్నారు, 2014 ఉన్నప్పుడు అమల్లో ఉన్నటువంటి ఆ సూపర్ క్రిటికల్ విధానం ఏదైతుందో దాన్ని ఆ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అప్పుడున్న పారామీటర్స్ ప్రకారం నిర్మించడం జరిగింది, దాన్ని తీసుకున్నామని చెప్పారు. ఇట్లా ఈ విషయాలన్నీ ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. అట్లాగే అప్పుడున్న సబ్ క్రిటికల్ విధానంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అప్పటి వరకు 2014లో అప్పుడున్న 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం అప్పటి వరకు 2017 వరకు ఈ సబ్ క్రిటికల్ విధానానికి అనుమతి ఉన్నది. ఆ తర్వాత సూపర్ క్రిటికల్ విధానం వచ్చింది. సబ్ క్రిటికల్ విధానం అప్పటి వరకు అందుబాటులో ఉంది కాబట్టి అప్పుడు దీన్ని టేకప్ చేసింది గవర్నమెంట్. ఆ విధానంలోనే దీన్ని నిర్మించాలి అని చెప్పేసి అప్పుడు టేకప్ చేసింది. ఆ బాధ్యతలు BHEL తీసుకున్నది. సో మా దగ్గర దానికి సంబంధించి ఎక్విప్మెంట్ అంతా ఉన్నది సబ్ క్రిటికల్కు సంబంధించి. సో సూపర్ క్రిటికల్ అంటే ఇంక ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ కాబట్టి దానికి టైం పడుతుంది. ఇదైతే మేము 2-3 ఏళ్లలో పవర్ ప్లాంట్ నిర్మించి ఇస్తామని చెప్పేసి
అప్పుడు BHEL చెప్పింది. సో దాని ప్రకారం గవర్నమెంట్కి BHELకి మధ్యలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారమే ఈ ప్లాంట్ను టేకప్ చేశారు. అప్పటి వరకు దాదాపు చాలా పవర్ ప్లాంట్ కూడా అదే టెక్నాలజీతో నిర్మాణం జరుగుతున్నాయి. మన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించినప్పుడు కూడా మిగతా చాలా ప్లాంట్ అదే సమయంలో కొద్ది రోజులు అటు ఇటుగా చాలా ప్లాంట్ కూడా సేమ్ టెక్నాలజీతో అయినాయి. కానీ ఇక్కడ మాత్రమే యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మాత్రమే ఇట్లాంటి చాలా అంశాలని వాళ్ళు చాలా అభ్యంతరాలను తీసుకొచ్చారు. అట్లాగే బొగ్గు విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, BHEL వేసిన ఎక్స్పెండిచర్కి దాదాపు 400 కోట్లను తగ్గించి వీళ్ళంటే నెగోషియేషన్ చేసి సంప్రదింపులు జరిపి BHEL తోటి జెన్కో వాళ్ళు సంప్రదింపులు జరిపి దాదాపు 400 కోట్లు తగ్గించి ఈ కాంట్రాక్ట్ ఇచ్చినాం, ఈ పనులు అప్పచెప్పినామని చెప్పేసి కేసీఆర్ తన లేఖలో వివరించారు. అట్లాగే ప్రాజెక్టు నిర్మాణం, పవర్ ప్లాంట్ నిర్మాణం ఆలస్యం అవుతున్నది అనే ఒక అభ్యంతరం కూడా వస్తున్నది. దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏది NGT మధ్యలో కొద్ది రోజులు అభ్యంతరం చెప్పింది, దానివల్ల పనులు ఆగినాయి. మధ్యలో అలాగే కరోనా వచ్చింది, కరోనా వల్ల కూడా పనులు ఆగినాయి అనే అంశాన్ని కూడా ఆయన ఇందులో ప్రస్తావించారు. ఇక ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోళ్లకు సంబంధించిన చాలా అంశాలను కేసీఆర్ చాలా క్లియర్గా ఇందులో వివరించారు. 2014లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితి మనం చెప్పుకున్నాం, దాదాపు 5,000 మెగావాట్లకు పైగా లోటు ఉన్నది. మనకి 7,778 మెగావాట్లు మనకు స్థాపిత విద్యుత్ ఉన్నప్పటికీ మరో 5,000 మెగావాట్లు లోటు ఉన్నది. సో ఈ లోటును తీర్చడానికి అప్పుడున్న రాష్ట్రాలన్నింటినీ సంప్రదిస్తే, మన సౌత్లో సంప్రదిస్తే పెద్దగా ఎక్కడ లేవు. సో మనకు పైన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి మనకు అక్కడ మిగులు విద్యుత్ ఉంది. ప్లస్ మనకి చాలా దగ్గర గోదావరి నది దాటితే మనకు ఛత్తీస్గఢ్ వస్తుంది. ఇటువైపు మనం ఉన్నాము, అటువైపు వాళ్ళు ఉన్నారు. సో అక్కడి నుంచి మనం తీసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా మిగులు విద్యుత్ ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు జరిపారు. ఎప్పుడు 2014 11వ నెల 3వ తేదీ నాడు ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల కరెంటు కొనుగోలుకి రెండు రాష్ట్రాల మధ్యలో MOU జరిగింది, పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఎప్పుడు 2014 నవంబర్ 3వ తేదీ నాడు జరిగింది. మరో 1000 అప్పుడేం చెప్పారు వాళ్ళు, ఇంకొక 1000 మెగావాట్లు అయినా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ తర్వాత అది రాలేదు, ఓన్లీ 1000 మెగావాట్లు మాత్రమే వచ్చింది. దానికోసం లైన్ల విషయంలో కావచ్చు చాలా ఇష్యూ అంతా జరిగింది. చివరకు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ మనం లైన్ తీసుకొని తీసుకున్న దాన్ని కూడా తీసుకున్నట్టుగా చెప్పారు. వార్దా డిచ్పల్లి నుంచి మీదుగా తీసుకొచ్చినామని చెప్పేసి కూడా కేసీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇక ఇంకొక అంశం ఏంటంటే మార్వా విద్యుత్ కేంద్రం నుంచి కరెంట్ ఇస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పడం, దాని నిర్మాణం కూడా ముగింపు దశలో ఉండటం, అదే సమయానికి ఈ లైన్ కూడా పూర్తయ్యే అవకాశం ఉండడంతో మార్వా విద్యుత్ కొనుగోలుకు ఆనాడు ఒప్పందం జరిగింది. కానీ దీని మీద ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారో ఆయన మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 11వ తారీఖు నాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఒక కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి ఆయన ఒక ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దీని మీద విమర్శలు చేశారు. దానికి కూడా కేసీఆర్ లేఖలో కౌంటర్ ఇచ్చారు. ఇందులో అసలు పవర్ ప్లాంటే లేదు, మార్వా పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి అవ్వట్లేదు, అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని చెప్పి వీళ్ళు ఎట్లా ఒప్పందం చేసుకున్నారు, ఇందులో అక్రమాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఎట్లా చేస్తారు అనేది కూడా కేసీఆర్ ప్రశ్నించారు. ఆల్రెడీ మార్వా అనేది నిర్మాణంలో ఉన్నది, దానిలో త్వరలో వస్తుంది, అప్కమింగ్ ప్రాజెక్ట్ అదని చెప్పేసి MOUలోనే ఉన్నది. జస్టిస్గా ఉన్నటువంటి మీకు ఆ విషయం ఎందుకు అవగతం కాలేదు అని చెప్పి కూడా కేసీఆర్ ప్రశ్నించారు ఇందులో. అట్లాగే దానికోసము 2000 మెగావాట్లు అనుకున్నాం, ఇందాక 1000 మెగావాట్లు ఇప్పుడు వస్తున్నది, మొత్తంగా 2000 మెగావాట్లకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన లైన్ పనులు పూర్తయినాయి. సో ఇట్లా కారిడార్లో దాన్ని తీసుకొచ్చారు. అయితే తెలంగాణకున్న జల విద్యుత్ రాకుండా పోవడం, ఇవన్నీ ఉండడం, రావాల్సిన విద్యుత్ మనకు 5 మండలాలు లాకేసుకోవడం, సీలేరు విద్యుత్ ప్లాంట్ కూడా ఏపీకి వెళ్ళిపోవడం, ఇవన్నిట్లలో విద్యుత్ కష్టాల్లో మేము తీసుకొచ్చినాం విద్యుత్. ఇట్లాంటి పరిస్థితులు ఉండగా కూడా మేము కొనుగోలు చేసి చాలా తక్కువ రేటుకి, ఆ రేట్ల అంశం కూడా మనం చెప్పుకుందాం, ఆ రేట్లకు సంబంధించి కూడా ఆయన ఇందులో ప్రస్తావించారు. అయితే ఇందులో ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారో ఆయనపై పదే కేసీఆర్ ఇందులో ఆయన చేస్తున్న తప్పేంటి, ఒక జస్టిస్గా ఒక హైకోర్టు న్యాయమూర్తిగా చేసిన వ్యక్తి కనీస అంశాలపై అవగాహన లేకుండా ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఒక కమిషన్కి ఇప్పుడు చైర్మన్గా ఆయనను ఎట్లా పెట్టారు, ఆయన ఎట్లా వ్యవహరిస్తున్నారు అనే దాన్ని ఆయన ఇందులో ప్రస్తావించారు. ఒకసారి అది కూడా చదువుదాం. న్యాయ ప్రాధికార సంస్థలైన ఉభయ రాష్ట్రాల ERCలు
అన్ని రకాల పరిశీలనలు జరిపి ఇచ్చిన ఆమోదాలపై తిరిగి ఎంక్వైరీ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరం. ఈఆర్సీలకు సంబంధించిన విషయమై విలేకరుల సమావేశంలో మీరు ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్సీఆర్సీ పరిశీలించకూడదని, ఆ అధికారం కేంద్ర ఈఆర్సీకి మాత్రమే ఉందని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగించేలా వ్యాఖ్యానించారు. కానీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ 63(5) ప్రకారం ఈ అంశంపై అధికారం కేవలం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్లకే ఉన్నదని స్పష్టమవుతున్నది. దాన్ని అనుసరించే ఉభయ రాష్ట్రాల ఈఆర్సీలు వ్యవహరించి తమ తీర్పులను వెలువరించారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడి ఉన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా ఇలా వ్యాఖ్యానాలు చేయడం విచారకరం. దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంపై విచారణార్హతను మీరు కోల్పోయినట్టు స్పష్టమవుతున్నది. కనుక మీరు ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా సీరియస్ అలిగేషన్ చేశారు కేసీఆర్. ఇందులో ఆల్రెడీ ఎక్కడైతే ఈఆర్సీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి, వాటికి సంబంధించి వాటి ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు, వాళ్ళు అవి చట్ట ప్రకారం చట్టబద్ధమైనవి అని చెప్పేసి ఉన్నాగా కూడా దీనిపై కేవలం కేంద్రానికి అధికారం ఉంది, కేంద్ర ఈఆర్సీకి మాత్రమే అధికారం ఉంది, వేరే వాళ్ళకి లేదు అన్నట్టుగా ఎట్లా మాట్లాడతారు మీరు? ఇది కంప్లీట్గా తప్పుదోవ పట్టించడమే. ఒక విచారణను మీరు కొనసాగిస్తున్నారు, ఇప్పుడు విచారణ మధ్యలో ఉన్నది, అట్లాంటి మీరు దీని మీద తప్పుదోవని పట్టించేలాగా మీరు మాట్లాడడం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదు. మీరు కంప్లీట్గా ఆ పదవి నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి ఆయన సీరియస్ అలిగేషన్ చేశారు దీని మీద. అట్లాగే ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం మీద కూడా కేసీఆర్ తన లేఖలో వివరించారు. ఛత్తీస్గఢ్లో మేజర్గా ఇదే అంశం మీద వివాదం జరుగుతున్నది. ఏదంటే చాలా ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారు ఛత్తీస్గఢ్ నుంచి. దీని మీద చాలా అలిగేషన్ చేస్తున్నారు. 13 రూపాయలకు కొన్నారు, 14 రూపాయలకు కొన్నారు. కానీ ఛత్తీస్గఢ్తో జరిగిన ఒప్పందం కేవలం తెలంగాణ కొనుగోలు చేసింది 3 రూపాయల 90 పైసలు ఒక యూనిట్కి. ఒక యూనిట్ విద్యుత్కి 3 రూపాయల 90 పైసలకు మాత్రమే తెలంగాణ కొనుగోలు చేసింది. అదే ఛత్తీస్గఢ్ నుంచి మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి, కర్ణాటక ఉన్నది, తమిళనాడు ఉన్నది. అదే తమిళనాడు యూనిట్కి 4 రూపాయల 94 పైసలు పెట్టి కొనుగోలు చేస్తున్నది. కానీ ఇది కర్ణాటక వచ్చేసి 4 రూపాయల 33 పైసలు కొనుగోలు చేస్తున్నది. కానీ మనం కొనుగోలు చేస్తున్నది 3 రూపాయల 90 పైసలు మాత్రమే. అయినా కూడా దీన్ని తప్పుపట్టిర్రు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన తన లేఖలో వివరించారు. దీన్ని కూడా తప్పుదోవ పట్టించేలాగా మాట్లాడిన జస్టిస్ నరసింహారెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని ఆయన పదే రాసుకొచ్చారు లేఖలు. అంటే మినిమం లీగల్ అంశాలను, చట్టపరంగా ఉన్న అంశాలను కూడా పట్టించుకోకుండా ఆయన ఒక పొలిటికల్ లీడర్ లాగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒక రాజకీయ నాయకుడిలాగా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే విచారణ కమిషన్ వేసిందో ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్లాగా ఏదో కక్ష సాధింపు ధోరణితోటి ఆయన మాట్లాడిరనే విధంగా ఆయన పదే తప్పుకోవాలి, నరసింహారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి ఆయన పదే ప్రస్తావించవచ్చారు. ఇక దామెరచర్ల విద్యుత్ కేంద్రానికి వచ్చేసరికి దాని మీద చాలా అభ్యంతరాలు. మేజర్గా ఏంటంటే బొగ్గు ఎట్లా వస్తుంది, విద్యుత్ కేంద్రం ఉన్నది ఎక్కడ? ఇక్కడ దామెరచర్లలో మీరు విద్యుత్ ప్లాంట్ కడుతున్నారు, కానీ బొగ్గు ఎక్కడో రామగుండంలోనే ఉన్నది, ఇక్కడ భూపాలపల్లిలో ఉన్నది. అక్కడ నుంచి బొగ్గు తీసుకొచ్చి ఇక్కడ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి ఎట్లా కడతారు అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు పదవుల్లో ఉన్నవారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చాలా అప్పటి నుంచి కూడా విమర్శలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మనం చూస్తే బొగ్గు ఉత్పత్తి అవుతున్న దగ్గరే, బొగ్గు దొరుకుతున్న దగ్గరే, ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్న దగ్గరనే అన్ని చోట్ల విద్యుత్ కేంద్రాలు లేవు. మనం ఇప్పుడు ఏపీలో తీసుకోవచ్చు, ఏపీలో విద్యుత్ ఏమంటారు బొగ్గు గనులు లేవు, కానీ ఇక్కడ నుంచి బొగ్గు తరలిస్తున్నారు, వేరే చోటు నుండి వస్తున్నది, అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ఇట్లా చాలా మన దగ్గరే కాదు చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటివి ఉన్నాయి. ఒక దగ్గర బొగ్గు గనులు ఉంటాయి, విద్యుత్ కేంద్రం ఇంకొక దగ్గర ఉంటుంది. సో అంటే అనువును బట్టి స్థలం అనుకూలత కావచ్చు, విద్యుత్ తరలింపుకు ఆ లైన్లు వేసే అనుకూలత కావచ్చు, ఏ ప్రాంతానికి అందించవచ్చు అనే అనుకూలత కావచ్చు, ఇట్లాంటివన్నీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనకు తీసుకుంటే మేజర్గా థర్మల్ విద్యుత్ కేంద్రం మొత్తం మనకు థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ఉత్తర తెలంగాణలో ఉన్నాయి. మన భూపాలపల్లి విద్యుత్ కేంద్రం కావచ్చు, రామగుండం కావచ్చు, ఇవన్నీ ఎన్టీపీసీది కావచ్చు, అక్కడ జెన్కో 2 ఉంటాయి రామగుండంలో, అవి కావచ్చు, ఇవన్నీ మనకు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. రేపటి రోజున ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఉత్తర తెలంగాణలో ఉన్న ప్లాంట్లకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇటు దక్షిణ తెలంగాణ వరకు విద్యుత్ అందించే ఈ లైన్లలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దక్షిణాదిలో కూడా మనం ఒక ప్లాంట్ పెట్టుకుంటే
బొగ్గు రవాణా కొంత ఖర్చుతో కూడుకున్న పని అయినా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ప్లస్ దాని నుంచి వచ్చే ఇప్పుడు మనకు ఫ్లై యాష్ వస్తుంది. ఆ ఫ్లై యాష్ని మనం ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఎక్కడ మనకు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, దామరచెర్ల చుట్టుపక్కల చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఎప్పుడైతే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారో ఆ ప్రారంభించిన మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీలతో కూడా సంప్రదించి ఇక్కడ వచ్చే ఫ్లై యాష్ని మీరు తీసుకోవాలని వాళ్ళతో ఒప్పందం చేసుకొని ఆ తర్వాతనే పనులు ప్రారంభించారు. ఎందుకంటే ఒక థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఫ్లై యాష్ అనేది ఒక పెద్ద సమస్య. ఎప్పుడైతే బొగ్గును మండించి మనం విద్యుత్ని తయారు చేస్తామో దాని నుంచి వచ్చే ఆ బూడిద ఏదైతే ఉంటుందో చాలా సమస్య. ఇప్పుడు మనం రామగుండంలో కావచ్చు అక్కడ చూస్తున్నాం, చాలా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు చాలా అభ్యంతరాలు చెప్తూ ఉంటారు. అక్కడ ఇప్పటికీ గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్లాంట్ ఎప్పుడో కట్టినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఫ్లై యాష్ విషయంలో గొడవలు జరుగుతాయి. అక్కడ భూపాలపల్లిలో కావచ్చు, రామగుండంలో కావచ్చు. ఇక్కడ కూడా అట్లాంటి సమస్య రాకుండా పక్కనే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడున్న బూడిదని ఆ ఫ్లై యాష్ని ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకు అప్పచెప్పేస్తే ఆ స్పేస్ కూడా మనకు కలిసి వస్తుంది. దానికి ప్రత్యేకించి స్టోర్ చేసుకొని దానికో చాలా ఎక్కువ ప్లేస్ పెట్టి ఆ బూడిదతో ప్రజలు ఇబ్బంది పడి ఇట్లాంటి సమస్యలు లేకుండా ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా దామరచెర్లలో ఉంది. అక్కడ చాలా ఎక్కువ స్థలం ఉంది. ఇదంతా మనకు ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో మేము దీన్ని తీసుకున్నాము. దామరచెర్లలో తీసుకోవడానికి ముఖ్య కారణం అది అని చెప్పేసి కూడా కేసీఆర్ తన లేఖలో వివరిస్తూ వచ్చారు. ఇట్లా బొగ్గు రవాణాకు సంబంధించి ఇప్పుడు ఇందులో ఏపీకి సంబంధించి కూడా చాలా చెప్పుకొచ్చారు. రాయలసీమ ప్రాంతంలో ముద్దనూరు పవర్ ప్లాంట్ ఉంది. దానికి ఎక్కడ బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే తాల్చేరు బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో విజయవాడ థర్మల్ ప్లాంట్ ఉంది. అలాగే హర్యానాలోని జజ్జర్, పంజాబ్లోని గోవింద్వాలా సాహెబ్, కర్ణాటకలోని రాయచూర్, బళ్ళారిలో, తమిళనాడులో మెట్టూర్లో థర్మల్ ప్లాంట్లు ఎందుకు పెట్టినట్టు? థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గించడం, విపత్తుల నివారణ అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయన్న వాస్తవాన్ని మీరు విస్మరించడం ఎంతో దురదృష్టకరం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం లోడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పవర్ లోడ్ ఎంత వస్తున్నది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ఇప్పుడు ఉత్తరాదిన ఉన్నటువంటి ప్లాంట్ల నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తున్నది, జల విద్యుత్ ఎంత వస్తున్నది, వీటిని చేసుకొని లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అట్లాగే ట్రాన్స్మిషన్లో జరిగే లాసెస్ని ఇప్పుడు మనం అక్కడెక్కడో ఉన్న విద్యుత్ని 100 కిలోమీటర్ల నుంచి తెచ్చుకోవడం, దానివల్ల ట్రాన్స్మిషన్లో లాసెస్ ఉంటాయి చాలా, వాటిని తగ్గించుకొని ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి దగ్గరగా లైన్లు వేసుకొని దాని నుంచి కొంత ఖర్చు తగ్గుతుంది. ఇక్కడ ఉన్న వాటిని అటు నుంచి కనెక్షన్ చేసుకొని వాడుకోవచ్చు. దాన్ని చాలా తక్కువ ఖర్చుతో తక్కువ లైన్ల నిర్మాణంతో ప్లాంట్ మనకు మనగడలోకి వస్తుంది. సో దీన్ని కూడా ఆయన ఇందులో ప్రస్తావించారు. ఇట్లా చేయడం వల్ల ఖర్చు తగ్గుతున్నది, మీరు ఒక బొగ్గు గురించి ఆలోచిస్తున్నారు, బొగ్గు ఎట్లా తీసుకొస్తారు అని చెప్పేసి. కానీ ఇక్కడ అట్లా లేదు పరిస్థితి. ఇక్కడ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ప్లస్ ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి, లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇట్లాంటి అన్ని అంశాలు ఆయన ఇందులో చెప్పారు. ఇక పవర్ ప్లాంట్ ఆలస్యం జరగడానికి కరోనా కావచ్చు, ఎన్జిటి అభ్యంతరాలు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా ఆయన ఇందులో మెన్షన్ చేశారు. ఇక చివరిలో చాలా సీరియస్ అలిగేషన్ చేశారు ఏవైతే ఉన్నాయో, ఎవరు మన జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద చాలా సీరియస్ అలిగేషన్ చేశారు కేసీఆర్. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మొన్న మాట్లాడారు. జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి వీటికి సంబంధించి ఆయన చాలా అలిగేషన్ చేశారు. దీని మీద ఆయన చాలా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. నిజానికి మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సాంప్రదాయాలకు విరుద్ధంగా విచారణ పూర్తి కాకముందే మీరు విలేకరుల సమావేశం నిర్వహించడం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 ఏళ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలసి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య ఒక వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన విధి. అన్ని విషయాలను అన్ని కోణాలు సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహార శైలి అట్లా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను.
ఎంక్వైరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్టు, ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం ఒక్కటే మిగిలి ఉన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాలు మనం ప్రధానంగా గమనించాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినప్పటికీ మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నది. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలు ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఏమాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి చివరిగా చెప్పిన విషయం. మీరు పదే పదే కేవలం గత ప్రభుత్వాన్ని నిందించాలి. ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్నదో, అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల పేరుతో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైతే గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయాలి, దుమ్మెత్తిపోయాలి, విద్యుత్ కొనుగోలు అన్నీ తప్పు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయి, అన్నీ ఎక్కడ విద్యుత్ రావట్లేదు అనే ఒక ప్రాపగండా ఏదైతే తయారు చేశారో వాళ్ళు, మీరు అందులో ఒక పావుగా మీరు మాట్లాడుతున్నారు తప్పితే, ఒక హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా, హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తిగా, న్యాయపరమైన అంశాలపై, చట్టపరమైన అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు మాట్లాడటం లేదు అని ఇందులో క్లియర్గా ఆయన చెప్పుకొచ్చారు. ఇట్లా చాలా సీరియస్గా చెప్పారు, మీరు ఆ పదవి నుంచి తప్పుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఒక కమిషన్ చైర్మన్ అనేది ఒక గౌరవప్రదమైన పోస్టు, చాలా బాధ్యతతో కూడుకున్న పోస్టు. అట్లాంటి వ్యక్తి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి సీరియస్ అలిగేషన్ చేశారు ఓపెన్గా. అట్లాగే కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు బయట చాలా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, సేమ్ అలిగేషన్స్ అక్కడ కూడా. అంటే అసలు ఇది ఒక నిజాన్ని నిగ్గుదేల్చే జరుగుతున్నదా, ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనేది వీళ్ళు చెప్పాలని చూస్తున్నారా, లేకపోతే 100% తప్పు జరిగింది అని జస్టిఫికేషన్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారా? రాష్ట్రంలో కరెంటు పెరిగింది, కరెంటు వినియోగం పెరిగింది, కరెంటు ఉత్పత్తి పెరిగింది, ఇవన్నీ అంశాలను ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదనేది ఇప్పుడు ప్రధాన అంశంగా ఉన్నది. ఎందుకంటే మనకు 2014లో చాలా పవర్ ప్లాంట్స్ లేవు. ఆ జైపూర్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో చెన్నూరు దగ్గర, ఆ జైపూర్ పవర్ ప్లాంట్కి కాంగ్రెస్ గవర్నమెంట్ శంకుస్థాపన చేసింది. కానీ ఆ తర్వాత పనులు ఎంత స్లోగా జరిగినాయో మనందరం చూసినాం. చాలా స్లో, అది పనులు అసలు ఇక నత్తలకు నడకలంటారుగా అట్లా జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, 2014లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు తెలిసి 2016లో ఆ ప్లాంట్ వినియోగంలోకి వచ్చింది. దాని నుంచి విద్యుత్ వినియోగం అనేది 2016లో స్టార్ట్ అయింది. అట్లాగే భద్రాద్రి కావచ్చు, ఆ భద్రాద్రి మనకు 2015లో వచ్చింది. ఇట్లా అప్పుడు మనకున్న విద్యుత్ చాలా తక్కువ. ఏదైతే మనకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన దాని గురించి వీళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. ఏపీ నుంచి రావాల్సిన మనకు వాటాగా రావాల్సిన విద్యుత్ గురించి ఏనాడు వీళ్ళు కొట్లాడలేదు. పైగా ఇప్పుడు వచ్చిన విద్యుత్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఇందులో ఏదో అవినీతి జరిగిందని చేస్తున్నారు. ఎక్కడ కూడా మేము ప్రైవేట్ వ్యక్తులతో లావాదేవీలు జరపలేదు అని కేసీఆర్ గారు చెప్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అయినా కానీ, ఇటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇక్కడ BHELతో ఒప్పందాలు జరిగినాయి, అక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో ఒప్పందాలు జరిగినాయి. ఎక్కడైనా G2G అంటే గవర్నమెంట్ జరిగింది, ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు జరిగింది తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ సంస్థకు జరగలేదు. ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ సంస్థకు జరిగినప్పుడు అవినీతికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగింది కాబట్టి ఇందులో అవినీతికి ఆస్కారం ఉండదు. అదే విషయాన్ని కేసీఆర్ తన లేఖలో చెప్పారు. కానీ ఈ కమిషన్ సభ్యులు ఇట్లా ఓపెన్గా మాట్లాడడం, మీరు ఆయనకు జస్ట్ ఒక 3 రోజుల సమయం ఇచ్చి మీరు వెంటనే నాకు సమాచారం ఇవ్వాలి, నా ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయన హుకుం జారీ చేయడం, ఇదంతా ఒక ప్రాపగండ లాగా దానిలాగా వీళ్ళు చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. సో మరి ఈయన కూడా నరసింహారెడ్డి, అక్కడ రేవంత్ రెడ్డి, సో ఇదేమైనా రెడ్డి ఈక్వేషన్లో వీళ్ళు ఏమైనా పనిచేస్తున్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి ఎందుకంటే ఒక కమిషన్ చైర్మన్గా ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక మాట మాట్లాడితే ఏమవుతుందో, అంటే ఇది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో, ఎందుకంటే విచారణ కొనసాగుతున్న సమయంలో వాళ్ళు దాదాపు బయట మాట్లాడరు ఎవరు కానీ ఈయన బయట వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో ఇవన్నీ ఏంటంటే ఏదో కుట్ర జరుగుతున్నట్టే కనిపిస్తున్నది తప్పితే మనం నిన్ననే మన తెలంగాణ పత్రికలో కూడా రాసుకున్నాం, కేసీఆర్ను జైలుకు పంపాలి అనే ఒక ఎజెండా నడుస్తున్నది. సో ఆ ఎజెండాలో భాగంగా నడుస్తున్నటువంటి ప్రాపగండలో ఇది కూడా ఒక భాగంగానే మనం చూడాల్సి వస్తుంది.
ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీ మీద విచారణ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత తవ్వినా ఏం జరిగినా ఏం దొరకలేదు. ఒకటే బ్లాక్లో కొంచెం సమస్య వచ్చింది, దాన్ని రిపేర్ చేయాలని చెప్పారు. ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? కాళేశ్వరం ప్రాజెక్టు సైలెంట్ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం లేదు, అక్కడ అంతా బాగానే ఉన్నది. ఎన్డీఎస్ఏ టీం కూడా అదే చెప్పింది. కేవలం ఒక బ్లాక్లో ఆ కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడం వల్ల సమస్య వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అక్కడ ఏం లేదు, చేయడానికి ఏం లేదు. సో ఇంకొక అంశాన్ని ఎత్తుకోవాలి, ఇంకొక అంశం మీద బురద చల్లాలి. అప్పుడు ఏమున్నది? ఈ విద్యుత్ కొనుగోలు అంశం కావచ్చు, యాదాద్రి పవర్ ప్లాంట్ అంశం కావచ్చు, దీన్ని తీసుకున్నారు. ఇదే అంశం మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో చాలా అక్రమాలు జరిగాయని చెప్పి అప్పుడు ఆరోపణలు చేసినప్పుడు జగదీష్ రెడ్డి, అప్పుడు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి సభలోనే ఆయన ఛాలెంజ్ విసిరారు. మీరు ఏ విచారణకైనా సిద్ధం, మీరు ఏ విచారణ అయినా వేయంటే మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇట్లా వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నా కానీ వీళ్ళు అందులో ఏదో ఒక లూప్ హోల్ దొరకబట్టి ఏదో ఒకటి చేసి ఏదో ఒక ప్రాపగండా కొద్ది రోజులు నడిపియాలనో, ఆయనను కేసులు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని జైల్లో వేయాలనో ఆలోచన, లేకపోతే ఈ 6 గ్యారంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి హామీల మీద నుంచి దృష్టి మరల్చడానికో కానీ ఇట్లా ఒక ప్రాపగండా ఒకదాని తర్వాత ఒకటి ఒక ప్రాపగండా ఒక షెడ్యూల్ ప్రకారం పోతున్నాయి. కొద్ది రోజులు కాళేశ్వరం నడిపించారు, కొద్ది రోజులు ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ తవ్వినా అది మళ్ళీ వాళ్ళ కిందకే వస్తున్నది. వాళ్ళ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందకే వస్తున్నది. అప్పుడు కీలకమైన పదవుల్లో ఉన్నది వాళ్ళ కిందకే వస్తున్నది. సో ఇప్పుడు అది కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా పక్కకి వెళ్ళిపోయింది, ఇది కాళేశ్వరం పక్కకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ దీని మీద పడ్డట్టుగా అనిపిస్తున్నది. సో అందుకే కేసీఆర్ కూడా లేఖలో అన్ని అంశాలు చాలా క్లియర్గా వివరించుకుంటూ వచ్చారు. కేవలం ప్రభుత్వం కావచ్చు, కమిషన్ కావచ్చు, ఒక బురద జల్లే ఆలోచనతో, బురద జల్లే ధోరణితో వ్యవహరిస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఇందులో ఏం జరిగింది, మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది అనేది బయటకు తీసే ఆలోచన వాళ్ళకి కనిపించట్లేదని ఆయన సీరియస్ అలిగేషన్ చేశారు. రాని రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.